డీజే మీన్ కోయేటోళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటారు కదా, కానీ మాకు తెలుస్తుంది దాని కష్టమైంది. అసలు ఏం జరిగిందో చెప్తా, వీడియో లాస్ట్ వరకు చూడండి. సో రామ్ అందరికి, నేను మీ డీజే అరుణ్. ప్రోగ్రామ్ లో అయిపోయినాయి అనుకునే టైంలోనే మాకు ఇంకో ప్రోగ్రామ్ వచ్చింది. ఇక్కడికి వెళ్ళి బండి తీసుకొని బంకులో పెట్రోల్ ఒప్పించుకొని స్టార్ట్ అయినా. నేను ఏడిపోయినా గానీ బండిలో మాత్రం పక్క పెట్రోల్ ఒప్పించుకునే పోతా, ఎందుకంటే బండిలో పెట్రోల్ అయిపోయినాక ఇబ్బంది పడకూడదని. ఈ ఆడికెళ్ళి సీదా డీజే కాడికి వెళ్ళిపోయినా. డీజే కాడికి వెళ్ళి డీసే మీన్ ఉన్న పడేమి ఇప్పుకొని సీదా ప్రోగ్రామ్ కి స్టార్ట్ అయినా. ఈ రోజు ప్రోగ్రామ్ వచ్చేసి చిన్నరేవులి పక్కన ఉన్న తండల రోడ్ షో ఉంది. ఇక ప్రోగ్రామ్ కాడికి పోగానే వాన స్టార్ట్ అయింది. ఇంటికాడ ఖాళీగా ఉన్నప్పుడు వాన రాదు కానీ మాకు ప్రోగ్రామ్ ఉన్నప్పుడే వస్తుంది. ఇక ఈ వానలో సౌండ్ తడవకుండా తాడపత్రి కప్పేటప్పుడు మేము తడవాల్సి వస్తుంది. ఇక మేము వానలు తడిచినాక మా పరిస్థితి ఎట్లుంటుందో మీరే ఆలోచించండి. వాన తగ్గిపోయినాక సౌండ్ సెట్ చేసుకొని చాలు చేసుకున్నాం. ఇక ప్రోగ్రామ్ మొత్తం కంప్లీట్ అయ్యే మూమెంట్ లా స్టార్ట్ అయింది చూడు నాకు. ఇక ఈ ప్రోగ్రామ్ లో అయితే నాకు చాలా అంటే చాలా ఇబ్బంది అయింది, నిలవడానికే కాలే. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూసోకుండా ప్లేయింగ్ చేసాం. జర్సేపు కూసుందామన్నా టైం దొరకదు. 2-3 డేస్ నుంచి రెగ్యులర్ ప్రోగ్రామ్ లో చేస్తున్నందుకు బ్యాక్ పెయిన్ అవుతుండే నాకు. చూసే వాళ్ళు అనుకుంటారు డీజే వాళ్ళు ప్రోగ్రామ్ ల మీద బాగా ఎంజాయ్ చేస్తారు, కానీ మీరు ఒక్కసారి మా ఫీల్డ్ లోకి వచ్చి చూడండి, మా కష్టం ఏందో తెలుస్తుంది మీకు.